నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు సమాజంలో జరుగుతున్న ఒక విద్వేష రాజకీయాలు జరుగుతున్న కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ పూలే అంబేద్కరైట్గా నా మనసును తీవ్రంగా కలిచివేస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా బాబాసాహెబ్ భిక్ష వలన లభించిన రాజకీయ రిజర్వేషన్లో ఎన్నికైన వారు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు అన్యాయం, వివక్షత, చాలా ఘోరమైన వ్యతిరేక పాలన జరుగుతున్నప్పుడు నోరు తెరవడం లేదు. కనీసం సహాయం చేయడానికి, ఖండించడానికి వారికి మనసు రావడం లేదు. పిరికి పందల్లాగా ఉన్నారు. ఎప్పుడు సనాతన ధర్మ పాటించే పార్టీలులోని మన ప్రతినిధులు న్యాయం చేయలేరు. వారికి ఆ అవకాశం లభించదు. వారు నోరు తెరిస్తే, ఖండిస్తే ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెన్షను, వెలివేతో, వారిపైన కేసులో చాలా అవమానకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి కారణం వారు షెడ్యూల్ కుల ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులు ఎస్సీ ఎస్టీ ఓట్లతో పాటు ఇతరుల ఓట్లతో కూడా గెలవటం వలన ఆ పార్టీ వీరిని ఎన్నుకొని నిలబెట్టడం వలన వీరు షెడ్యూల్ ఎస్సీ ఎస్టీలకి ప్రతినిధులుగా వ్యవహరించారు. ఈ పరిస్థితిని మార్చాలంటే ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం ఈ పరిస్థితిని మార్చగలుగుతామా? మనకంటూ నిజమైన ప్రజాప్రతినిధులను మనం అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించుకోగలుగుతామా అనే విషయాల మీద నేను మాట్లాడాలని భావిస్తున్నాను. చాలా కీలకమైన అంశం. సంఖ్యాబలం ఉన్నప్పటికీ రాజకీయ బలం ఎందుకు లేదు? ముఖ్యంగా దళిత క్రైస్తవులు మాదిగా రాజకీయ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం కనిపిస్తుంది. కొన్ని సాధారణ జనరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా ఎస్సీలు, ముఖ్యంగా మాదిగలు, దళిత క్రైస్తవుల ఓట్ల ప్రభావం గణనీయంగా ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది సంఖ్యాబలం లేకపోవడం వల్ల కాదు, సంఖ్యాబలాన్ని రాజకీయ శక్తిగా మార్చుకోలేకపోవడం. ఉదాహరణకు కైకలూరు నియోజకవర్గ చరిత్రను మనం రాజకీయ విశ్లేషణ చేస్తే ఆ నియోజకవర్గంలో అచ్చంగా మాలలు, దళిత క్రైస్తవుల ఓట్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ చరిత్రలో ఆ వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేలుగా ఎదగలేదు. మరోవైపు తక్కువ సంఖ్యలో ఉన్న కొన్ని ఇతర సామాజిక వర్గాల ఐక్యత 2%, 3% రాజకీయ వ్యూహం, రాజకీయ చైతన్యంతో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటున్నాయి. ఇది ఒక సామాజిక పాఠం. గుడివాడ, పామర్రు పరిసర ప్రాంతాలు, తాడికొండ, పత్తిపాడు, గుంటూరు ప్రాంతం, రేపల్లె, పొన్నూరు, బాపట్ల, అమలాపురం పరిసర ప్రాంతాలు, నర్సాపురం పరిసర ప్రాంతాలు, కొవ్వూరు పరిసర ప్రాంతాలు, ఆచంట ప్రాంతం, తెనాలి, దుగ్గిరాల పరిసర ప్రాంతాలు షెడ్యూల్ కులాల అధిక జనసాంద్రత కలిగిన జిల్లాలే ఉన్నాయి మనకి. నెల్లూరు జిల్లా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల జనాభా శాతం పరంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ప్రకాశం మరియు ఏలూరు జిల్లాలు షెడ్యూల్ కులాల జనాభాలు ముందంజలో ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే విశాఖపట్నం, తిరుపతి మరియు ఏలూరు జిల్లాలు అధికంగా ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 27.66%, ప్రకాశం జిల్లాలో 27.15%, ఏలూరులో 24.71% ఎస్సీ జనాభా ఉన్న జిల్లాలు. విశాఖపట్నంలో 5.61 లక్షలు, తిరుపతిలో 5.47 లక్షలు, ఏలూరులో 5.17 లక్షలు. మన ఓటు మన రాజకీయ గౌరవం. ఈ పరిస్థితి కారణం కేవలం రాజకీయ పార్టీలు మాత్రమేనా, లేక మనలోని బలహీనతలు కారణమా? ఈ ప్రశ్నను నిజాయితీగా సమాధానం వెతకాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల సమయంలో ఓటు విలువలను మర్చిపోయి తాత్కాలిక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత ప్రయోజనాలను సామాజిక ప్రయోజనాల కంటే ముందుంచడం, సమిష్టి రాజకీయ లక్ష్యంపై దృష్టి పెట్టకపోవడం వంటి అంశాలు రాజకీయ ప్రాతినిధ్యం బలహీన స్థాయిలో ఉండటం జరుగుతుంది. ప్రతి ఓటు 5 సంవత్సరాల ప్రజాస్వామ్య అధికారాన్ని నిర్ణయిస్తుంది. అలాంటి ఓటును క్షణిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే దాని మూల్యం మొత్తం సమాజమే చెల్లించాల్సి వస్తుంది. దళిత క్రైస్తవ సమాజంలో చర్చీలు, పాస్టర్లు, సామాజిక సంస్థలు, విద్యావంతులు, ఉద్యోగులు, యువత అందరికీ ఒక బాధ్యత ఉంది. వారు ఏ పార్టీకి ప్రచారం చేయాల్సిన అవసరమే లేదు. కానీ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు విలువను, రాజకీయ చైతన్యం, ప్రజాస్వామ్య బాధ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మాత్రం ఉంది. అలాగే మాల మహానాడు, మాదిగ దండోరా సంస్థలు, ఇతర దళిత సంస్థలు కూడా, ప్రజా సంఘాలు కూడా ఎన్నికల సమయంలోనే కేవలం పార్టీలకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడటం కాకుండా మన ఓటు మన రాజకీయ గౌరవం అనే భావనను బలంగా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. సామాజిక చైతన్యం లేకుండా రాజ్యాధికారం సాధ్యం కాదు. చరిత్ర చెబుతున్న ఒక గొప్ప సత్యం ఏమిటంటే సంఖ్య ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు, రాజకీయ అధికారానికి కూడా హామీ కాదు. సంఖ్యతో పాటు ఐక్యత, రాజకీయ అవగాహన, దీర్ఘకాలిక ఆలోచన, రాజ్యాంగ చైతన్యం కూడా అవసరం. ప్రతి దళిత క్రైస్తవుడు, ప్రతి మాల మాదిగ ఓటరు తనను తాను ఒక ప్రశ్న అడగాలి. మన సంఖ్య ఎక్కువగా ఉంటే మన ప్రతినిధులు ఎందుకు తక్కువగా ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఇతరుల వద్ద లేదు, మనలోనే ఉంది. రాజకీయంగా బలపడాలంటే ముందు సామాజికంగా మేల్కోవాలి. ఓటు అమ్ముకునే సంస్కృతి నుండి బయటపడాలి. ఓటును ఆయుధంగా, రాజ్యాంగ హక్కుగా, భవిష్యత్తును నిర్మించే సాధనంగా చూడాలి. అప్పుడు మాత్రమే సంఖ్యాబలం నిజమైన రాజకీయ శక్తిగా మారుతుంది. దళిత క్రైస్తవుల రాజకీయ వైఫల్యానికి ప్రధాన కారణాలు చెప్తాం. సంఖ్యాబలం ఉన్న రాజకీయ అధికారానికి ఎందుకు దూరంగా ఉంటున్నాం? షెడ్యూల్ కులాల్లో ముఖ్యంగా మాలలకు మాదిగలకు మధ్య పోలరైజేషన్ లేదు. మాలలో అధిక సంఖ్యలో జనాభా నిష్పత్తి ఉన్నప్పుడు వారికి ఆ సీట్లు కేటాయించాలి. మాదిగలు ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నారో వారికి ఆ సీట్లు కేటాయించాలి. ముందుగా సామాజిక ఒప్పందం జరగాలి. సంఖ్యాబలాన్ని రాజకీయ శక్తిగా మార్చుకోలేకపోవడం. ప్రజాస్వామ్యంలో జనాభా కంటే ముఖ్యమైనది ఓటు ఐక్యత. ఒక వర్గం సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటు అనేక పార్టీల మధ్య చీలిపోతే దాని ప్రభావం తగ్గిపోతుంది. మరోవైపు సంఖ్య తక్కువగా ఉన్న వర్గాల సమన్వయంతో ఓటు వేస్తే మంచి రాజకీయ ఫలితాలు సాధించగలవు. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం లేకపోవడం రెండవది. చాలా సమాజాలు దశాబ్దాల ప్రణాళికతో నాయకత్వాన్ని తయారు చేస్తాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులను తీర్చిదిద్దుతారు.
అలాంటి సంస్థాగత రాజకీయ శిక్షణ బలహీనంగా ఉంటే ఎన్నికల సమయంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగడం కష్టమవుతుంది. తక్షణ ప్రయోజనాలు. మూడవది, తక్షణ ప్రయోజనాలు దీర్ఘకాల నష్టం. ఎన్నికల సమయంలో వ్యక్తిగత లేదా తాత్కాలిక ప్రయోజనాల ప్రభావం పెరిగితే సమిష్టి రాజకీయ ప్రయోజనం వెనకబడే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య ఒక్క దళిత క్రైస్తవ సమాజానికే కాదు, భారత ఎన్నికల రాజకీయాల్లో విస్తృతంగా చర్చించబడే అంశం. నాలుగవది, విద్యావంతుల రాజకీయ నిరాసక్తత. ఉద్యోగులు, మేధావులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, యువత వీరిలో చాలామంది ఎన్నికల తర్వాత రాజకీయ ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నారు. ఫలితంగా సమాజానికి అవసరమైన మేధోపరమైన నాయకత్వం బలహీనపడుతుంది. ఐదవది, దళిత నాయకత్వం సామాజిక చైతన్యం మధ్య అంతరం ఉంది. చర్చీలు, పాస్టర్లు ఆధ్యాత్మిక సేవలో కీలక పాత్ర పోషిస్తారు. అదే సమయంలో రాజ్యాంగ హక్కులు, ఓటు విలువ, ప్రజాస్వామ్య బాధ్యతలపై పౌర అవగాహన కల్పించాలి. సమాజానికి ఉపయోగకరమైన సేవగా మారవచ్చు. ఇది ఏ రాజకీయ పార్టీకి మద్దతు కాకుండా పౌర చైతన్యాన్ని మత హక్కుల ద్వారా, మత విశ్వాసాల ద్వారా పెంపొందించవచ్చు. సామాజిక సంస్థ ప్రాధాన్యతలో మార్పు అవసరం. దళిత సంఘాలు సామాజిక న్యాయం కోసం గొప్ప సేవలు చేస్తున్నప్పటికీ దీర్ఘకాల రాజకీయ సాధికారత, నాయకత్వ నిర్మాణం, ప్రజాస్వామ్య అవగాహనపై కూడా సమాన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 7, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం. కొన్ని ప్రాంతాలలో తక్కువ సంఖ్యలో ఉన్న సామాజిక వర్గాలు తమ రాజకీయ లక్ష్యాని కోసం సమిష్టిగా పనిచేసి ప్రాతినిధ్యం సాధించాయి. అదే సమయంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వర్గాల విభజన వల్ల అవకాశాలు కోల్పోయిన ఉదాహరణలు ఇన్ని ఉన్నాయి. ఈ చరిత్రను భావోద్వేగంతో కాకుండా విశ్లేషణతో చూడాలి. 8, యువతకు రాజకీయ శిక్షణ లోపం. భవిష్యత్తు నాయకత్వం యువతలోనే ఉంటుంది, కానీ రాజ్యాంగం, స్థానిక సంస్థలు, ఎన్నికల వ్యవస్థ, ప్రజా విధానాలపై క్రమబద్ధమైన శిక్షణ లేకపోతే కొత్త నాయకత్వం ఎదగడం కష్టమవుతుంది. 9వది, ఎన్నికల తర్వాత ప్రజా పర్యవేక్షణ బలహీనంగా ఉండటం. ఓటు వేయడం ప్రజాస్వామ్యానికి ప్రారంభం మాత్రమే. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పనితీరును నిరంతరం ప్రశ్నించడం ద్వారా ప్రజాస్వామ్యాలపై ఒత్తిడి తీసుకురావడం కూడా రాజకీయ సాధికారతలో భాగమే. 10వది, డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టకపోవడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య, సంఘటితం కావడం, ఉద్యమించడం అనే 3 సూత్రాలను ప్రతిపాదించారు. ఈ 3 విలువలు సామాజిక జీవితంలో, రాజకీయ వ్యవహారాల్లో సమానంగా ప్రతిబింబించినప్పుడే స్థిరమైన సాధికారత సాధ్యమవుతుంది. ఆత్మ పరిశీలనకు ఆహ్వానించడం. ప్రజాస్వామ్యంలో ఎలాంటి సమాజమైనా తన రాజకీయ భవిష్యత్తును తానే నిర్మించుకోవాలి. సంఖ్యాబలం ఒక అవకాశాన్ని ఇస్తుంది, కానీ ఆ అవకాశాన్ని విజయంగా మార్చేది చైతన్యమే. ఐక్యత, రాజ్యాంగ విలువలపై నిబద్ధత, బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య భాగస్వామ్యం. ప్రతి దళిత క్రైస్తవ ఓటరు, ప్రతి సామాజిక నాయకుడు, ప్రతి యువకుడు తనను తాను ఒక ప్రశ్న వేసుకోవాలి తనకు తాను. మన ఓటు కేవలం ఎన్నికల రోజుకే పరిమితమా, లేక మన భవిష్యత్తుని నిర్మించే రాజ్యాంగ శక్తి కోసమా? ఈ ప్రశ్నకు సమిష్టిగా సమాధానం వెతికిన రోజునే నిజమైన రాజకీయ సాధికారత ప్రారంభమవుతుంది. రాజానగరంలో బర్రె ఆనంద్ కుమార్ గారు ఆ ఒక్క నియోజకవర్గాన్ని కాన్సన్ట్రేట్ చేసుకొని గెలవటానికి ఒక 5 సంవత్సరాల పైగా ఓటమి చెందినప్పటికీ ధైర్యం తెచ్చుకొని ఒక పార్టీని పెట్టుకొని, స్వతంత్ర రిపబ్లిక్ జనతా పార్టీ ఆ పార్టీని పెట్టుకొని ముమ్మరంగా పనిచేస్తున్నారు. ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకొని
ఇంకా మిగతా నియోజకవర్గాలు మిగతా వాటిని ఆయన చూడటంలో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, మనవాళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. మన వైపు మొత్తం నాదే, నేనే నాయకుడిని అనుకుంటాడు. ఎవరికాడు నేనే నాయకుడు. ఏం నాయకుడు? నుంచుంటాం, ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుంటాం, డ్రాప్ అవ్వడం, లేదా ప్రచారం చేయకుండా. 29 అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ బయలుదేరి ఇంటింటికి తిరగాలి. అసలు నేను ఎమ్మెల్యే కావాలన్న స్పృహ ఎంతమందిలో ఉంది? ఉంటే మీరు పాదయాత్రలు చేయండి సిన్సియర్గా. పాదయాత్రలో ఒక నియోజకవర్గాన్ని చూస్ చేసుకొని, నేను చెప్పాను కదా కొన్ని నియోజకవర్గాల్లో మన ఓటు మనం వేసుకుంటే మన పాలన మనం చేసుకుంటామని, ఆ నియోజకవర్గాలను పట్టుకోండి. ఒక మతం ద్వారా పట్టుకుంటారో, కులం ద్వారా పట్టుకుంటారో, ఏకీకరణ మాలమాదిగల ఐక్యత ద్వారా పట్టుకుంటారో, లేక దళిత క్రైస్తవం ద్వారా పట్టుకుంటారో, మీరు ప్రణాళిక రాజకీయ వ్యూహం చేయండి. డబ్బులు లేకుండా రాజకీయం ఎలా చేయాలో తమిళనాడులో చేసి చూపించారు కదా. వాళ్ళేమి డబ్బులు పంచలా విజయ్ పార్టీ వాళ్ళు. నేను ఇక్కడ చాలామంది డబ్బులతోనే అక్కడ సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? ఒక పార్టీ డబ్బులు ఇచ్చింది అక్కడ కూడా, కానీ డబ్బులు ఇవ్వని పార్టీని గెలిపించారు. మీలో చిత్తశుద్ధి ఉంటే రాజకీయ నాయకుడిగా ఎదగాలి అంటే పాదయాత్రలు చేయండి. ఆఫీసుల్లో కూర్చొని నాకులాగా యూట్యూబ్ వీడియోలు చేయొద్దు. యూట్యూబ్లో వీడియోలు చేయడానికి ముసలాం మొత్తగా మాలాంటి వాళ్ళు ఉన్నాం, జ్ఞానం పంచడానికి. అది కాదు, ఫీల్డ్ వర్క్ చేయాలి. ఇదే స్ట్రెంగ్త్ అన్నమాట. ఫీల్డ్ వర్క్ చేయగలిగితే నిస్వార్థంగా కమిట్మెంట్తో ప్రజలు నిన్ను హక్కుని చేర్చుకుంటారు. తప్పనిసరిగా నువ్వు మాకు ప్రతినిధిగా అవుతావు. ఇలాంటి ఈరోజు మన సమాజం ఎదుర్కొంటున్న వివక్షతలన్నిటిని కూడా అధిగమించటానికి నిజమైన ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఒక్కరైనా ఉండుంటే బాగుండేది. ఒక్కరు కూడా లేకపోవటం చాలా అత్యంత విషాదకరం. కనుక ఈ కూటమి ప్రభుత్వం వలన, లేక అంతకుముందు వైసీపీ ప్రభుత్వం వలన ఇబ్బందులు పడుతున్నాం. కానీ మనకు సమస్యలకు పరిష్కారం లభించట్లేదు. ఈ అంశాలను గమనించండి. ఎవరైనా నేను చెప్పిన వాటికి ప్రభావితం అయితే ముందుగా కార్యాచరణ చేయండి. ఇంకా ఎవరైనా ఎక్కువ మేధావులు ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొని అన్నగారు మేము ఇలా చేయాలనుకుంటున్నాం, వారి గైడెన్స్ తీసుకోండి. చాలామందికి మంచి జ్ఞానవంతులు మన సమాజంలో ఉన్నారు, వివిధ ఐడియాలజీలో పనిచేస్తున్నవారు, కమిట్మెంట్తో ఉన్నవారు. కనుక దానిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన సమాజానికి తెలియచేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.